నమ సుమాంజలి. ఈరోజు నేను బూడిద గుమ్మడికాయ వడియాలు పెడుతున్నాను. ఆ వడియాలకి కావలసిన పదార్థాలు: బూడిద గుమ్మడికాయ, మినపప్పు, పచ్చిమిర్చి, జీలకర్ర, ఇంగువ, ఉప్పు. నేను ఇక్కడ గ్రామ్స్ కొలత ఎందుకు చెప్పడం లేదు అంటే, మనం తీసుకునే క్వాంటిటీని బట్టి ఇంగ్రీడియంట్స్ క్వాంటిటీని కూడా పెంచాల్సి ఉంటుంది. అందుకోసం మెన్షన్ చేయలేదు నేను. అయితే నేను ఇక్కడ 2 బూడిద గుమ్మడికాయలు తీసుకున్నాను. ఆ 2 బూడిద గుమ్మడికాయలు బరువు వచ్చేసి 7.5 కేజీలు తూగింది. చూశారు కదా, ఈ బూడిద గుమ్మడికాయని బూడిదంతా పోయేలాగా తడిగుడ్డతోనూ పొడిగుడ్డతోనూ నీట్గా తుడిచి ఎంతో చక్కగా ఉంచాను. శాస్త్రం ప్రకారం బూడిద గుమ్మడికాయని ఆడవాళ్ళు కట్ చేయడం కానీ పగలగొట్టడం కానీ చేయకూడదు అంటారు కదా. అందుకోసం మా వారితో కట్ చేయించాను. నీట్గా ఎంత మంచిగా ఉందో గుమ్మడికాయ. మంచిగా మా వారు పెద్ద ముక్కలుగా కట్ చేశారు. ఈ ముక్కలన్నిటిని నేను సన్నగా తరిగాను. ఇలా సన్నగా తరిగి గింజల్ని కూడా వేసేసాను. చాలా చాలా ఇంపార్టెంట్ గింజలు వేయడం. ఈ ప్రాసెస్ మొత్తం ఈవినింగ్ 6 to 7 మధ్యలో చేసేసాము. ఎవరైనా అలాగే చేయాలి. ఇందులో చారెడు ఉప్పు వేస్తున్నాను. మీకు ఇష్టమైతే చిటికెడు పసుపు కూడా వేయచ్చు. నాకు గుమ్మడి వడియాలు తెల్లగా ఉంటే ఇష్టం, అందుకోసం పసుపు స్కిప్ చేస్తున్నాను. చూసారు కదా, అలా ప్రెస్ చేయడం వల్ల నీరు ఎలా వస్తుందో బయటికి. ఆ నీటిని అంతా పోగొట్టాలి. ఈ ముక్కలు అన్నీ డ్రై అయిపోవాలి. గంట సేపు నానబెట్టాను. ఇప్పుడు మళ్ళీ ఎన్ని నీళ్లు వచ్చాయో బయటికి చూద్దాం. చూసారా నీరు ఎలా తేలుతుందో ముక్కల్లోంచి. నేను 1.5 కేజీ మినపప్పు ఒక పక్క నుంచి నానబెట్టేస్తున్నాను. రేపు ఉదయం దీన్ని గ్రైండ్ చేసుకోవాలి కదా, అందుకోసం ఇప్పుడే నానబెట్టేశాను. ఇదిగో ఇక్కడ నేను కాటన్ బ్యాగ్ వాడుతున్నాను. మీరు కాటన్ శారీ కానీ వేరే ఇంకేదైనా క్లాత్ కానీ మంచి క్లాత్ని చూసుకొని ఆ ముక్కల్ని మూట కట్టుకోవడానికి వాడుకోవచ్చు. నేను ఈజీగా ఉంటుందని ఇలా కాటన్ బ్యాగ్లో వేస్తున్నాను. కాటన్ బ్యాగ్ చాలా నెట్టెడ్గా కూడా ఉంది, చాలా మంచిగా ఉంది. ముక్కల్ని కూడా బాగా పిండి మరీ తీస్తున్నాను. ఇలా మూట కట్టి ఉంచాను. ఇప్పుడు కూడా చాలా నీరు వచ్చింది. నెక్స్ట్ ఈ వాటర్ని చాలా మంచిదన్నమాట, అందరూ తాగాం మేము. అందులో లెమన్ జ్యూస్ వేసుకొని, ఆల్రెడీ మనం ఉప్పుతో కలిపాం కాబట్టి చాలా టేస్టీగా ఉన్నాయి ఆ వాటర్. ఇక్కడ ఎలా అరేంజ్ చేశానో చూసారా. ఒక బేషనీలో హోల్స్ ఉన్న గిన్నెని బోర్లిచ్చి ఆ మూట పెట్టి తిరగలి రాయి పెట్టి మరో బండరాయి పెట్టి నైట్ మొత్తం అలా ఉంచాను. నైట్ నానబెట్టుకున్న మినపప్పు మంచిగా నానబెడితే అది మంచిగా గ్రైండ్ చేస్తున్నాను. చాలా మెత్తగా గ్రైండ్ చేయాలి. ఇక్కడ ఇంకో ముఖ్య విషయం ఏంటంటే, గారి పప్పు ఎంత టైట్గా వేసి రుబ్బుతామో సేమ్ గారి పిండిలాగే రుబ్బుకోవాలి. మనం రాత్రి పెట్టిన ఆ మూటని తీశాను. పిండి అయితే బాగా మెత్తగా నలిగిపోయింది. ఆ ముక్కలు చూసారా, రాత్రంతా అలా మూట కట్టి పెట్టడం వల్ల ఎంత డ్రై అయ్యాయో. ఇందులో ఎక్కడా వాటర్ లేదు. ఇప్పుడు నేను ఇక్కడ 50 గ్రాముల పచ్చిమిర్చి, 50 గ్రాముల అల్లం ముక్కలు తీసుకుని వాటిల్ని కూడా గ్రైండ్ చేసి పేస్ట్ చేశాను. ఇక్కడ పిండి రెడీ అయింది. ఆ పచ్చిమిర్చి అల్లం పేస్ట్ రెడీ అయింది. ఈ ముక్కల్లో వేసి కలుపుతున్నాను. అల్లం పచ్చిమిర్చి పేస్టు, సాల్టు, పప్పు, మినపప్పు రుబ్బు అన్నీ ఆ ముక్కల్లో మంచిగా
కలుపుతున్నాను. ఇక్కడ నేను చూపిస్తున్న కన్సిస్టెన్సీలోకి రావాలి. నేను బయట ఆల్రెడీ ముందుగానే అరేంజ్ చేసుకున్నాను. ఒక సన్ గ్లాస్ ముక్కని బాగా పెద్దగా ఉన్న పీస్ని తీసుకొని దాని మీద శారీ పరుచుకొని ఇలా ఒడియాలు పెట్టడానికి ముందుగానే అరేంజ్ చేసుకున్నాను. చూశారు కదా, కన్సిస్టెన్సీ ఆ విధంగా ఉండటం వల్ల ఒడియం ఎంత మంచిగా వస్తుందో. పెట్టే విధానం కూడా క్లియర్గా అందుకే చూపిస్తున్నాను. ఇలా హైట్లో పెట్టుకోవడం వల్ల పెద్దగా దుమ్ము ధూళి అట్లా ఒడియాల మీద పడకుండా ఉంటుంది. ఇలా గుమ్మడి వడియాల్ని అయితే పెట్టేశాను. ఆ సన్ గ్లాస్కి చుట్టూ ఎక్కడా పడిపోకుండా క్లిప్స్ పెట్టేశాను టైట్గా. ఇది యాక్చువల్గా నేను బట్టలు ఆరపెట్టుకునే గ్రిల్ అన్నమాట. ఈ గ్రిల్ మీద నేను సన్ గ్లాస్ని పెద్ద ఫ్రేమ్ని తీసుకొని ఇక్కడ పెట్టి దాని మీద శారీ పెట్టి మంచిగా క్లిప్స్ పెట్టి అరేంజ్ చేసుకున్నాను ముందుగానే. అవిగో ఒడియాలు ఎంత మంచిగా వచ్చేస్తున్నాయో. ఈవినింగ్ కల్లా బాగా ఆరిపోయాయి, అందుకే వాటర్తో తడిపేసి ఆ ఒడియాల్ని తీసేస్తున్నాము. ఇలా ఒడియాలు తీస్తూ ఉంటే నేను వీడియో తీయడం కుదరట్లేదు సరే, అందుకోసం అత్తయ్య గారు కొంచెం హెల్ప్ చేస్తున్నారు. ఇవిగో వాటిల్ని కూడా ఎండబెట్టేశాం. డ్రై అయిన వడియాలు ఎంత మంచిగా ఎంత చక్కగా ఉన్నాయో చూడండి. ఇలా వడియాలు రావాలి అన్నమాట. బాగా ఎండిన వడియాల్ని నూనెలో వేయించాను. ఎంత మంచిగా వచ్చాయో. థ్యాంక్ యూ.